సేజ్ ద షిప్ ఇది మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాట. రిలీజ్ ద షిప్ ఇది నేటి అధికారుల ఇండైరెక్ట్ మాట. కాకినాడ సాగర తీరంలో స్టెల్లా L1 నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసి 20 రోజులు గడిచింది. అయితే షిప్ సీజ్ చేయడం కుదరని పని అని అధికారుల తీరుతో తేటతెల్లమైంది. స్టెల్లా నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేశాక షిప్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో ఆలోచిస్తామన్నారు జిల్లా కలెక్టర్. దీంతో షిప్ సీజ్ లేదని తేలిపోయింది. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పనామా స్టెల్లా L1 నౌక ద్వారా ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న కారణంగా గత నెల 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాగర్ తీరంలో పర్యటించారు. ఇదే సమయంలో స్టెల్లా L1 షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. మొత్తం 52,000 టన్నుల సామర్థ్యం గల షిప్ లో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ అయి ఉంది. ఇందులో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు తనిఖీల ద్వారా కలెక్టర్ షాన్మోహన్ గుర్తించారు. పవన్ ఆదేశాలతో తరలు పట్టుకున్న అధికారులు నౌకను ఎలా సీజ్ చేయాలో తెలియక తర్జన భర్జన పడ్డారు. పోర్టు అథారిటీకి ఉన్న అధికారాలతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలిపివేశారు. మల్టీ డిసిప్లినరీ కమిటీని నియమించి మరోసారి నౌకలో బియ్యాన్ని తనిఖీ చేయించారు. ఆ నౌకలో ఉన్న బియ్యం శాంపిల్స్ ను సేకరించిన కమిటీ 12 శాంపిల్స్ లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి కలెక్టర్ కు నివేదిక ఇచ్చింది. నౌకలో మొత్తం 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు కమిటీ నివేదిక తెలిపింది. ఇక ఆ నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. నౌకలో ఇంకా ఎగుమతి కావలసిన సరుకులు లోడ్ అయ్యాక షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలో నిర్ణయిస్తామన్నారు. As a first step, we'll unload the entire PDS stock of 1,320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత unloading అయిపోయిన తర్వాత we will start loading of ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్ లేకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి కీటోనో పోర్టుకు బియ్యం ఈ నెల మొదటి వారంలో చేరాల్సి ఉంది. ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా 28 కంపెనీలకు చెందిన ఎగుమతిదారుల బియ్యం సరఫరా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. గత నెల 11న షిప్ కాకినాడ పోర్టుకు వచ్చింది. అయితే అగ్రిమెంట్ కంటే 20 రోజులు అదనంగా షిప్ ఇక్కడే ఉండిపోయింది. దీంతో ప్రతిరోజు దానికి నిరీక్షణ ఛార్జీలను 20 లక్షల ఎగుమతిదారులు చెల్లిస్తున్నారు. ఎగుమతిదారులు ఇటీవల సమావేశమై 20 రోజుల ఆలస్యానికి ఇప్పటి వరకు 4 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని చర్చించుకున్నారు. ఈ విషయంపై అడ్మిరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో స్టెల్లా నౌక సామర్థ్యం మేరకు బియ్యం లోడ్ చేసి నౌకకు అధికారులు విముక్తి కలిగించనున్నారు. ఇదే జరిగితే సీజ్ ద షిప్ సినిమా టైటిల్ కే పరిమితం అవ్వడం ఖాయమనే టాక్ నడుస్తోంది.